వెల్కమ్ టు ట్రావెల్ అండ్ ఇట్. ఈరోజు మనం దేశంలోనే కాదు, రాష్ట్రంలోనే కాదు, అసలు ఏషియా ఖండంలోనే అతిపెద్ద మిర్చి యాడ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? మన గుంటూరులోనే. అటువంటి ప్లేస్ ఎందుకు వచ్చామంటారా? గుంటూరులో ఉన్న ఘాటుగా మిరపకాయలతో రెచ్చిపోయేటువంటి మసాలాలతో నోట్లో నిండిపోయి నిప్పులు కక్కించేటువంటి రెసిపీస్ అన్నీ షోకేస్ చేయడానికి వచ్చాము. గుంటూరులో ఉన్న టాప్ 5 స్ట్రీట్ ఫుడ్స్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాం. మీరు మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. అసలు ఏమేమి రెసిపీస్ ఉన్నాయో మనకు తెలియదు కాబట్టి ఒకసారి లోకల్ పీపుల్స్ని అడిగి తెలుసుకొని మీకు షోకేస్ చేస్తాం. మీరు మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. చలో ఆడియన్స్ దగ్గరికి వెళ్దాం. నా పేరు సర్దార్. గుంటూరు వాస్తవేలేనా? గుంటూరు వాస్తవం. దాదాపు 50 సంవత్సరాల నుంచి ఉన్నామండి. ఇక్కడే పుట్టి ఇక్కడే చదువుకున్నాను. అప్పుడు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఏం రుచులు చూసిరండి గుంటూరు? అసలు గుంటూరులో బిర్యానీ ఫేమస్ ఏంటంటే ప్రస్తుతానికి అజ్మీర్ మహారాజా అని ఇప్పుడు పెట్టానండి. కొద్దిగా మటన్ గోంగూర బాగుంటుంది. పొద్దున పూట నాన్ వెజ్ టిఫిన్స్ అన్ని ఎక్కడ బాగుంటాయి? బాబు హోటల్ అని లాలాపేట పోలీస్ స్టేషన్ పక్కన ఉందండి. బాబు హోటల్లో కిచిడి పాయ, కిచిడి కబాబ్, గుంటూరు మిర్చి ఘాటు, గోంగూర. సాయంత్రం వచ్చేసరికి గుంటూరు మిరపకాయలతో పాటు వంకాయ బజ్జీ అంటారు. వంకాయ బజ్జీ అంటారు. మిర్చి మన అక్కడ ఎత్తు రోడ్ లో అటని కాదండి, అన్ని ఉన్నాయి. కొన్నిటికంటే బందర్ లడ్డు అని అట్లా ఉంటాయి కదా. గుంటూరు కదండి మిర్చి. గుంటూరు అని పేరు ఎందుకు వచ్చింది సార్? అసలు పూర్వకాలంలో గుంటూరు అంటే విలేజ్ ఉన్నప్పుడు స్వాతంత్రం నాడు గుంటలు ఉన్నాయండి. గుంటలు ఉన్నాయి. ప్రతిదీ అక్కడ మట్టి రోడ్లు కదా, కాలిబాటన గుంటల్లో వెళ్ళేవాడు. అట్ట గుంటలూరు గుంటూరు అయిపోయింది. ఓకే. గుంటూరులో ఇప్పుడు కొత్తగా వచ్చిన జనాలు ఉంటారు కదా, తిరగాల్సిన ప్లేసెస్ ఏంటి అసలు? కంపల్సరీ చూడాల్సిన ప్లేసెస్ అక్కడికి వెళ్ళి మన అమరావతిలో ఈ అమరేశ్వర ఆలయం ఉంది. ఆ ఆలయం చూడవచ్చు. పర్యాటక ప్రాంతం ఏం కాదు, పక్కన ఉన్నాయి కాబట్టి గుహలని ఇక ఈ సైడ్ ఉన్నాయి కదా, ఇక్కడికి వచ్చిన అక్కడ చూసే వెళ్తారు. అది. థ్యాంక్ యూ సార్, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అనమాట. రిటైర్డ్ కానిస్టేబుల్ సార్ ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారంటే టూర్లో తిరగాల్సిన ప్లేసెస్ గుర్తుపెట్టుకున్నారు, తినాల్సిన ఫుడ్ రెసిపీస్ కూడా మీకు షోకేస్ చేయడానికి నేనే రెడీగా ఉన్నా. చూడడానికి మీరు కూడా రెడీగా ఉండండి, అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. చలో నెక్స్ట్ లొకేషన్కి వెళ్దాం పదండి. గుంటూరులో ఇంకా తినాల్సిన ప్లేసెస్ ఏంటి ఉన్నాయన్నా? తినేటివి మీకు ఇంకా రాడిపేటలో పులిహార దోశ ఉంటుంది, రైల్పేటలో తలపాకట్టి అని ఉంటుంది. అది కిచిడి బిర్యానీ బాగుంటుంది. అందరూ సుబానీ బిర్యానీ ఫేమస్. బిర్యానీ కంటే కిచిడి ఫేమస్. నా చిన్నప్పటి నుంచి కిచిడి ఈజ్ అ నాకు తెలిసి నా సజెషన్ ఏంటంటే సార్, మీకు గుంటూరులో ఓల్డ్ హోటల్స్ ఉన్నాయి. ఓల్డ్ హోటల్స్ ఇన్ శంకర్ విలాస్, ఆనంద్ భవన్, ఇవన్నీ నా చిన్నప్పటి నుంచి కాదు, మా తాతలు చిన్నప్పుడు. సో వాటి మీద కూడా వ్లాగ్స్ చేయండి. అంటే గుంటూరు లోకల్ పీపుల్కి అది తెలుసు, బట్ బయట పీపుల్కి అది అవి బ్రాండ్ మెయిన్. శంకర్ విలాస్ హోటల్, ఆనంద్ భవన్ రెండు పక్కనే. ఇప్పుడు రైల్వే ట్రాక్ దగ్గర ఏదో అన్న తలపాకట్టి, రైలుపేటలో డొంక రోడ్డు సర్కిల్కి వెళ్ళండి, రంగాబొమ్మ సర్కిల్ దగ్గరికి వెళ్ళి కష్టం విలువ తెలిసినోడు, రైస్ అంటే అన్నం విలువ తెలిసినోడు ఇక్కడ తింటాడు. ఇక్కడ నుంచే దేశ విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతాయి అనమాట. అసలు మిరపకాయ యాడ్స్ చూడండి ఎంత పెద్దగా ఉందో సంత అయితే. ఏ కూర చేసినా, ఏ వంట చేసినా అసలు మిరపకాయ లేనిది, మిరప పొడి లేనిది అసలు కర్రీయే లేదు. చాలా దగ్గు ఘాటుగా ఉంది. లోపలికి ఎంటర్ అవ్వగానే ఆ ఘాటు స్మెల్ ఇట్లా వస్తుంది అనమాట. అసలు మిరపకాయ క్వాలిటీ అయితే నెంబర్ 1 క్వాలిటీ అయితే మొత్తం ఇక్కడనే దొరుకుతుంది. ఎక్కడ ఎక్కువ పండిస్తారన్న ఇది మన ఏరియాలో? గుంటూరు ఆల్మోస్ట్ ఆల్ మిర్చి మిరపకాయల యాడ్ మార్కెట్ అనమాట ఇది. సెంటర్ ఎన్ని ఇయర్స్ నుంచి? మన స్పెషల్ ఏమేమి ఉన్నాయన్నా? పులిహార దోశ, ఇడ్లీ. అడ్రస్ ఎక్కడ ఉంది మన కొత్త వాళ్ళు రావాలంటే? బ్రాడీపేట 5/7. టిఫిన్ సెంటర్ పేరన్నా? హనుమాన్ హోటల్ అంటే డెఫినెట్గా విజిట్ చేయండి. మనం ఒకసారి టేస్ట్ అయితే చూద్దాము. సో ఫైనల్గా గుంటూరులో అయితే చిట్టి ఇడ్లీ దగ్గరికి వచ్చాము. ఇడ్లీ అయితే చాలా ఫేమస్. కారం పొడి జల్లి, నెయ్యి అయితే 2 స్పూన్లు వేసి ఇట్లా అనిలని అయితే మంచిగా రిసీవ్ చేసుకున్నాడు. అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుందని చెప్పింది. ఏమేమి వెరైటీస్ ఉన్నాయని కూడా చెప్పారు. పులిహోర దోశ అండ్ చిట్టి ఇడ్లీ చాలా ఫేమస్ అంట. ఒకసారి ఎలా ఉంటుందో ఏందో చూద్దాం. ఒకసారి చట్నీలో ముంచుకొని నేనైతే ఒక బయట అయితే తీసుకొని టేస్ట్ చేస్తా.
టేస్ట్ అయితే అమృతంలా ఉంది. ఒక్కొక్క బయట తింటుంటే కారం కారం నెయ్యి నెయ్యి ఫ్లేవరు. ఇడ్లీ కూడా చాలా స్మూత్గా తింటుంటే మాత్రం చాలా మెత్తగా బాగుంది. ఇడ్లీ ఎట్లుందంటే ఇట్లా వెన్న తింటాను చూసినావా, మెత్తగా స్మూత్గా ఉంది. తింటుంటే ఇట్లా కరిగిపోతుంది నోటోనే. పైన కారం పొడి వేసిర్రు, నెయ్యి వేసిర్రు. సార్ అల్లం చట్నీతో తింటారు చూడండి. ఆహా. నెక్స్ట్ ఒకసారి పులిహోర ట్రై చేద్దాం. సో ఫైనల్గా గుంటూరు ఫేమస్ అని చెప్పి మన ఫ్రెండ్స్ లోకల్ పీపుల్స్ అయితే పులిహోర దోశ ట్రై చేయరా, ఇంకా నీకు ఏ రెసిపీ అవసరం లేదు అని అన్నారు. తోపా అని చెప్పి నేనైతే టేస్ట్ చేద్దామని చెప్పి వచ్చేసిన. పులిహోర దోశ అయితే తీసుకున్నా. ఆహా, అమృతం. పులిహోర దోశ పెట్టి కాంబినేషన్ అయితే చాలా బాగుంది. నేనైతే ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం తింటున్నా. రైస్ కూడా పుల్ల దాంతోపాటు టమాటా చట్నీ ఇచ్చిర్రు. పులిహోర దోశకి కాంబినేషన్ అయితే అద్దరిపోయింది. టమాటా చట్నీ కానీ, అల్లం చట్నీ కానీ, వైట్ చట్నీ కానీ, అసలు పులిహోర దోశ వినడానికే వినసొంపుగా ఉంది అసలు పేరు. అసలు డెఫినెట్గా మీరు విజిట్ చేయండి. గుంటూరులో ఇంకా మనకు తీయలేని ఏమైనా రెసిపీస్ ఉంటాయో కూడా మీరు కింద కామెంట్ రూపంలో చెప్పండి. గుంటూరులో ఉన్న టాప్ 5 స్ట్రీట్ ఫుడ్స్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. మీరు మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. చెల్లో నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళాం. సో ఫైనల్గా గుంటూరులో అయితే మనం అయితే పులిహోర దోశ కంప్లీట్ చేసేసినాము. చిట్టి ఇడ్లీలు పులిహోర దోశ. నాన్ వెజ్ తింటే నాగిన్ డ్యాన్సే వేస్తారంట. అసలు ఆ టేస్ట్ ఎట్లుంటుందో చూద్దాం ఒకసారి. ఏం బ్రో, రెడీయా నాన్ వెజ్ టిఫిన్ సెంటర్కి? రెడీ. ఇప్పుడైతే నాన్ వెజ్ టిఫిన్ అయితే టేస్ట్ చేయడానికి పోతున్నాం. గుంటూరులో చాలా ఫేమస్ అని చెప్పి లోకల్ పీపుల్స్ చెప్పారు. అందుకనే ఇప్పుడు నాన్ వెజ్ టిఫిన్ టేస్ట్ చేయడానికి వెళ్తున్నాం. మీరు మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా చేయడం. ఫైనల్గా ఆటో అయితే అన్న షార్ట్ కట్లో తీసుకెళ్తున్నాను నాన్ వెజ్ టిఫిన్ సెంటర్ దగ్గరికి. వచ్చాము. ఇక్కడైతే తీయడానికి అస్సలు పర్మిషన్ ఇవ్వట్లేదు. అయినా పర్లేదు, ఒక ప్లేట్ అయితే తీసుకొని మీకోసం నేనైతే టేస్ట్ అయితే చేస్తున్నా. ఒకసారి ఆహా, అదిరిపోయింది. ఈ చికెన్ గ్రేవీతోని ఈ దోశ ఉందిరా నాయన. చిన్న చిన్న అట్లేస్తారు, చాలా బాగుంది దోశ అయితే చాలా బాగుంది. చికెన్ కర్రీతోని దోశ తింటే వెరైటీ ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు మాత్రం గుంటూరుకు వచ్చినట్టయితే నాన్ వెజ్ టిఫిన్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. మీరు ఏదైనా డెఫినెట్గా విజిట్ చేయండి. లొకేషన్ అన్ని డిస్క్రిప్షన్లో పెడతా. మీరు మాత్రం డెఫినెట్గా విజిట్ చేయండి. ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. చెన్నై నెక్స్ట్ లొకేషన్కి వెళ్దాం. ఫైనల్గా శుభాని హోటల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఏంట్రా ఇది శుభాని హోటల్ అన్నది ఇక్కడ శుభం కనపడుతుంది అనుకుంటున్నారా? శుభాని హోటల్ని శుభంగా మార్చబడ్డ శుభం హోటల్ దగ్గరికి అయితే వచ్చేసాం. లోపలికి వెళ్దాం పద. అందుకని ఇంకా వెరైటీస్ చాలా బిర్యానీ వెరైటీస్ అన్నీ ఇంకా ఇంప్లిమెంట్ చేశారంట. ఆ టేస్ట్ ఎట్లుంటుందో చూద్దాం ఒకసారి. మీరు లోపలికి వెళ్ళి అసలు అంబియన్స్ సెన్స్ కానివ్వండి, ఆ శుభం అనే నేమ్ బోర్డు చూసారా, ఇది మార్చబడ్డది అనమాట. ఫస్ట్ శుభాని ఉంటే ఇప్పుడు శుభంగా మార్చబడ్డది. అసలు టేస్ట్ ఎట్లుంటుంది, ఏమేమి వెరైటీస్ ఉన్నాయో ఒకసారి లోపల మన వాళ్ళు ఉన్నారు అడిగి తెలుసుకుందాము. అసలు లోకల్ పీపుల్ చెప్పారు కాబట్టి మీకోసం అయితే వచ్చాము. ఒకసారి చూద్దాం పదండి. ఇదే అసలు శుభాని బిర్యానీ స్పెషల్ అనమాట. అంత పెద్ద గోదాం అనమాట ఇది. చూసారా కిచెన్ అయితే, కిచెన్ శాల ఎంత పెద్ద ఉందో చూసారా, వంటశాల అయితే ఎంత పెద్ద ఉందో చూసారా. ఇక్కడ కుకింగ్ స్టైల్ చూస్తే మాత్రం నాకైతే మతిపోతుంది అబ్బాయి. సో అందుకనే సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది అబ్బా. అసలు శుభాని బిర్యానీ అంటేనే గుంటూరులో ఫస్ట్ శుభాని హోటల్ అని. ఆయన కాలజ్ఞాన ఆయన చనిపోయారు కాబట్టి ఆయన కింద అసిస్టెంట్లు చేసే పర్సన్స్ ఈ హోటల్ని నడిపిస్తున్నారు. మళ్ళీ ఆయన పేరు నిలబెట్టాలి కాబట్టి ఆయన పేరుతోనే ఈ హోటల్ని అయితే రన్ చేస్తున్నారు. ఈ పేరు పెట్టి చాలా హోటల్స్ అయితే ఉన్నాయి, కానీ ఒరిజినల్ హోటల్ శుభాని అయితే గుంటూరులో అయితే ఇదే అనమాట. దీని లొకేషన్ ఆ డిస్క్రిప్షన్లో పెడతా. మీరు మాత్రం డెఫినెట్గా విజిట్ చేసి ఆ టేస్ట్ చేసి ఆ ఫీలింగ్ని అనుభూతిని మీరైతే మా కామెంట్ రూపంలో చెప్పండి. మొబైల్కి అయితే ఎంటర్ అయిపోయినాం, పర్మిషన్ అయితే తీసుకున్నాము. ఏమి ఎక్కువ జనాలు అడుగుతారు మన దగ్గర ఇక్కడ గుంటూరులో? మటన్ బిర్యానీ, ఓకే, చికెన్ బిర్యానీ, కిచిడి, చికెన్ ఫ్రై, కబాబు, పొద్దున పుట్ట పాయ, పరోటా. పాయ ఎన్ని స్టార్ట్ చేస్తారన్న? పొద్దున్న 6కి, పొద్దున్న 6 o'clock కిచిడి, పరోటా, పాయ మొత్తం రెడీ అయ్యింది. ఎక్కువ జనాలు బిర్యానీ అందరికి తిని బోర్ కొట్టేసింది కదా. ఇప్పుడు పలావ్ జనరేషన్ నడుస్తుంది.
ఎట్లా అడుగుతున్నారన్న బిర్యానీ అడుగుతున్నారు ఎక్కువ పలావ్ అడుగుతున్నారు. ఇక్కడ అట్లా ఉంటుంది. మెయిన్ మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ మంగళవారం శుక్రవారం ఫేమస్. ఇంతకు ముందు ఇప్పుడు డైలీ ఉంది, ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది కాబట్టి డైలీ ఏర్పాటు చేసాం. డైలీ దొరుకుతుంది చికెన్ బిర్యానీ అయినా మటన్ బిర్యానీ. 11 గంటల స్టార్ట్ అయ్యింది, 2 దాకా ఉంటుంది. 2 కాడి నుంచి మాక్సిమం చెప్పలేం. చికెన్ బిర్యానీ కంటిన్యూగా ఉంటుంది, సాయంత్రం 9-10 దాకా ఉంటుంది. ఇప్పుడు మసాలాలు ఇవన్నీ ఎట్లా తయారు చేస్తారన్న మీరే తయారు చేసుకుంటారా? తయారీ కొంత ఉంటుంది, కొంత ఏమో న్యాచురలే మొత్తం. చెక్క, లొంగలు, యాలుక్కాయలు. ఐటీసీ ఆపోజిట్ అంటారు, ఐటీసీ ఆపోజిట్ నషాపేట రోడ్డు. శ్రీ శుభం 480 ఒక బిర్యానీ. ఇద్దరు హ్యాపీగా తినచ్చు. ఇద్దరు హ్యాపీగా తినచ్చు. 480 మటన్ బిర్యానీ అయితే కోసుకుంటారండి ఒక్కొక్కడు. ఇది మటన్ బిర్యానీ. ఇలా ఏమేమి వేస్తారన్న? వచ్చేసి ఆయిల్, ఓకే, చెక్క, లొంగలు, యాలుక్కాయలు, ప్యూర్ నెయ్యి. ప్యూర్ నెయ్యి, ఆయిల్, గీ అసలు ఏమంటారు? ఆయిల్ క్రిస్టల్ ఆయిల్, నెంబర్ 1 ఆయిల్ క్రిస్టల్. ఇప్పుడు బేసిక్ అందరూ డాల్డా అవి మనకి ఇక్కడ లేదు అసలు. అది దగ్గర నాకు ఇక్కడ కనపడలేదు మొత్తం. వాసన కూడా రాదు ఇక్కడ. అది అసలు పడదు అసలు. హెల్త్ కాన్షియస్ చూసుకున్నా మెయిన్ ఇక్కడ ఆయిల్ అనే కానీ నెయ్యి అయినా కానీ ఏదైనా క్వాలిటీ ఉంటేనే వాడతారు అనమాట. ఎందుకంటే ఇక్కడ వచ్చే కస్టమర్లు ఇంత నమ్మకంతో వస్తున్నారు. అందుకనే అవును, నమ్మకంతోనే కస్టమర్లు వస్తున్నారు కాబట్టి వీళ్ళు ఇంత మంచి క్వాలిటీ. మటన్ తేండి అమ్మా, మటన్ తేండి. మటన్ చూడండి, మటన్ చూడండి. అంత పెద్ద పీస్ అంతే ఉండాలి. మటన్ బిర్యానీ తిన్న బిల్లింగ్ కావాలి కదా, అందుకని సైజ్ ఉంటేనే మీకు బాగుంటుంది. ఇంకా పడేటప్పుడు ఏంటంటే నెయ్యి, నూనె, తిప్పది, చెక్క, లవంగాలు, యాలక్కాయలు, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనాకు, పెరుగు. కుకింగ్ స్టైల్ చూస్తే మనం ఇంట్లో చేసుకున్న ఫీలింగే వస్తుంది కదా, సేమ్ అదే టైప్ చేస్తారు. నంబరంగా ఉంటుంది. మీరు నిజంగా కలర్స్ కానీ అట్లా అసలు దగ్గర రానేమో. అది న్యాచురల్ ఐటమ్, మొత్తం న్యాచురలే కలర్, ప్యూర్ న్యాచురల్. పెరుగుదా, పెరుగుల్లో కొద్దిగా ఉడికిన తర్వాత వాటర్ పోస్తాం. వాటర్లో కొద్దిగా బాయిల్ అయిన తర్వాత ముక్క బాయిల్ చేసి రైస్ దమ్మిస్తాం. ముక్క అంతా తొందరగా ఎట్లుంటాను మీరు? మా ఇంట్లో ఏం ఉడకదు, అంత స్మూత్. అది దాన్ని బట్టి ఉంటుంది, మటన్ సైజుని బట్టి ఉంటుంది. అంటే ఇంట్లో గ్యాస్ చేసుకుంటారు కదా, అది అట్లా తేడా. ఇది కూడా ఇంకోటి అన్న, అందరు గ్యాసులు వాడతారు, మీరు ఎందుకైనా కట్టెలే వాడతారు? మేము ఫస్ట్ గా నుంచి నేచురల్ ఫుడ్ వేయడమే కస్టమర్ అలవాటు. ఏదైనా ఓల్డే అన్న, అంతే. ఏదైనా కట్టెల పొయ్యి మీద ఇచ్చినంత టేస్ట్ గ్యాస్ పొయ్యి మీద ఎన్ని కోట్లు ఇచ్చినా రాదు. ఎందుకన్నా నేచురల్ కదా, పుల్ల అనేది కట్టె మీద కాలేదనేది. బిర్యానీ కూడా తింటుంటే ఫ్లేవర్ బాగుంటుంది, స్మోకీ ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంది అసలు. జనాలు అందుకే మీరు తినేది ఇందాక కిచిడి తిన్నారు, బిర్యానీ తింటున్నాడు. మటన్ బిర్యానీ వచ్చింది, మటన్ బిర్యానీ తింటున్నాడు. సార్ మటన్ బిర్యానీ కూడా తిని చూద్దాం ఒకసారి. ముక్కలు చూసారు ఎంత బాగుంటుందో, ఒకసారి ముక్కల వైపు చూడపెట్టండి. చూసారు ఎంత టెంప్టింగ్, ఎంత అరోమేటిక్గా ఉందో. అసలైన ట్రెడిషనల్ మసాలాతో తయారైనటువంటి మటన్ బిర్యానీ అనమాట. మన హైదరాబాదీ మటన్ వేరు ఉంటుంది, గుంటూరు మటన్ వేరు ఉంటుంది. గుంటూరు మటన్ అంటే ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేసింగ్ ఉందన్నమాట గుంటూరు మటన్కి. మటన్ వచ్చేటప్పుడు పల్నాడు పిల్లలు అంటారు. పల్నాడు పిల్లలు అంటే ఫేమస్. పల్నాడు పిల్లలు, పల్నాడు మటన్ అంటే ఫేమస్, బాగుంటాయి. కొండ ప్రాంతం పిల్లలు చాలా బాగుంటాయి. తీసుకున్న మేకలు కూడా చాలా ప్రత్యేకంగా టెస్ట్ చేసి పల్నాడు పిల్లలే తీసుకుంటారంట. చూసారా, అసలు మటన్ తీసుకోవడం కారణం నుంచి ప్రతి ఐటమ్ మీరు ట్రెడిషనల్ న్యాచురల్ చూస్తున్నారన్న. అందుకనే ఇక్కడ కస్టమర్స్ ఎక్కువ వస్తున్నారు, ఎక్కువ బాగా కాబట్టి వస్తున్నారు. చాలా దూరం నుంచి వస్తారు మన కాడి. ఎన్ని ఇయర్స్ వచ్చిందని హోటల్ ఇది? ఈ హోటల్ వచ్చేసి 22 years ఉంటుంది. మీ చేయి పడగానే టేస్ట్ అట్లా కుదిరిపోతూ ఉంటుంది. ఎందుకన్నా అసలు అందరూ అంటారు దేవుడు ఇచ్చిన వరం అది. అన్న చేయి పడగానే అట్లా టేస్ట్ అట్లా వచ్చేస్తా అనమాట. అంతే ఇక చూసిరా ఎంతమంది అసిస్టెంట్లు ఉన్నారు అన్నకు, అందరు నేర్చుకుంటారు ఇక్కడ. అన్న చెప్పినంత టేస్ట్ మా కలిపిన చేయి పడితేనే టేస్ట్ వస్తుందంట. మళ్ళీ తినేటప్పుడు మళ్ళీ అందరూ చెప్పారు అనమాట, అన్న పేరు చెప్పారు. ఇంకా వాటర్ వచ్చేస్తారా కొద్దిగా బాగా కొంచెం ఉడికిన తర్వాత రైస్ వేసేస్తారు. రైస్ వేసేసి ఆల్రెడీ ఇలా ఇది బాయిల్ అవ్వాలి కదా, ఆ వాటర్ ఇది అయిన తర్వాత అది వాటర్ అయితే పోస్తారు మన మేసిర్లు అయితే. చూసిర్రా అసలు స్మెల్ వస్తుంది రా ఆయన నరాలు. మళ్ళీ ఒక బకెట్ అయితే వాటర్ పోస్తున్నాడు చూసిరా. మన శివన్ అయితే ఉడికిలో టెస్ట్ చేస్తున్నాడు. అవ్వండి అట్లా పిసికి చూస్తారన్నమాట వాటర్ నీళ్ళు వేసి. మొత్తం ఏ బిర్యానీ వేయాలన్నా సరే శివన్ ఆధ్వర్యంలోనే జరుగుతుంది ఇక్కడ. ఆ టేస్ట్ అవన్నీ శివన్ అనే చూస్తాడు అనమాట. ఇప్పుడు రైస్ ఐటమ్ అవుతారు మీరైతే. మీకు స్క్రీన్లో చూస్తే ఎట్లుందో కానీ నేను ఇక్కడ వంటశాల దగ్గర ఉన్నా కాబట్టి ఆ స్మెల్ చూస్తే నరాలు
అంటున్నాయి నాకైతే. చూడండి వచ్చి ఇక్కడ బాయిల్ చేస్తున్నారు అనమాట. బాయిల్ చేస్తున్న రైస్లో రైస్ అయితే వేసేస్తున్నారు ఇప్పుడు బాయిల్ చేసిన వాటర్లో. అన్న ఇది ఎంత పర్సెంట్ ఉడికిస్తామని ఇప్పుడు? 30% ఉడకాలా? 30-40% ఉడికిన తర్వాత అందులో వేసేస్తారు. చూసారా బాయిల్డ్ అయిన మటన్లో అయితే రైస్ అయితే ఇట్లా వేసేస్తున్నారు మన మాస్టర్ అయితే. ఇప్పుడు కలిపి పెట్టిన తర్వాత దమ్ అయితే పెడతారు. ఆ దమ్ పెట్టిన తర్వాత ఎట్లా కుక్ చేస్తారు చూడురా. ఇప్పుడైతే అదిగోండి ఇట్లా కలుపుతుంటే ఎంత అరోమేటిక్గా ఉందో. 28 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి శివన్న చూసారా ఎట్లా కలుపుతున్నాడో. అంత ఎక్స్పీరియన్స్ అంత ఉంది కాబట్టి ఆ టేస్ట్ అవన్నీ వస్తున్నాయి. ఆ శుభాని అసలైన శుభాని గారి రైట్ హ్యాండ్ అనమాట అన్న శివన్న అయితే. ఈ శివన్న కింద ఇంకో 10 మందిని రెడీ చేసిండు. ఇలా అది వీళ్ళ తరతరాలుగా వచ్చేస్తూనే ఉందన్నమాట ఇదనమాట. ఇప్పుడు అయితే మూత పెట్టి డక్కన పెట్టేసి దమ్ అయితే పెట్టేస్తున్నారు మటన్ అయితే. ఒకసారి మటన్ పెట్టి దమ్ పెట్టిన తర్వాత ఒకసారి చూద్దాం. మళ్ళీ ఒకసారి దమ్ ఎంతసేపు పెడతారో చూద్దాం. ఒకసారి మాస్టర్ని అడుగుదాం, శివన్ని అడుగుదాం. హాఫ్ అన్ అవర్ దమ్ అయితే పెడతాడంట. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేసి చూద్దాం ఒకసారి. ఫైనల్గా మూత అయితే అలా పెట్టేస్తున్నారు చూడండి. మూత పెట్టేసి దమ్ పెడతారు. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ కావాలన్నమాట. హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత మనకు అది అయిపోతుంది. ఇప్పుడైతే ఇవన్నీ పైన పెట్టి స్టీమ్ చేస్తారు చూసారా. పైన పెడతారు, పైన సెగదాలు కాలి కింద సెగదాలు కాలి. ఒకసారి ఓపెన్ చేశాక అయితే చూద్దాం ఒకసారి. సో ఫైనల్గా ఇదే అనమాట మటన్ దమ్ బిర్యానీ. చూసిరా ఎట్లా దమ్ పెట్టిరో మన మాస్టర్ అయితే మన కోసం చూపిస్తున్నారు చూడండి. పొగలు ఎట్లా కాకుతుంది చూసిరా ఎంత అరోమేటిక్ ఉందో. చికెన్ బిర్యానీ ఇప్పటివరకు అయితే స్త్రీ శుభంలో మనకు మటన్ మేకింగ్ అయితే చూశారు కదా. ఇప్పుడైతే వెజ్ పులావ్ అయితే చూద్దాం. వెజ్ పులావ్ అయితే చాలా ఫేమస్, చాలా వైరల్ అయినటువంటి రెసిపీ. ఈ వెజ్ పులావ్ అయితే ఎక్కువ బెంగళూరులో కుష్కా అంటారు. ఆ కుష్కాని ఇక్కడ మన గుంటూరులో అయితే వెజ్. సో ఇదైతే కుష్కా అంట. దీనికోసం ప్రిపేర్ చేస్తున్నారు. ఇప్పుడు చూసారా మసాలా అవన్నీ వేసేసారు. మన బిర్యానీ సెట్టింగ్ అంతా ఇది నెయ్యి నూనె చక్క లవంగాయలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ. ఏ రెసిపీ చేసినా ఏ బిర్యానీ చేసినా నెయ్యే వాడతారు. అది అయితే అస్సలు వాడతారు. గుర్తుపెట్టుకోండి, చూసుకోరు కావాలంటే స్మెల్ కూడా చూసుకోరు. ఏమేమి వేస్తారు ఇప్పుడు ఇలా? ఇప్పుడు దీంట్లో హాఫ్ కేజీ నూనె పడితే కేజీన్నర నెయ్యి పడితే ఏమేమి కలిపినాయి ఇప్పుడు? ఇందులో ఆల్రెడీ చెక్క లవంగాలు చెప్పేశారు కదా. అల్లం చిన్నెల్లిపాయ పేస్టు, మసాలా, టమాటా, కొత్తిమీర, పుదీనా, ఉప్పు, కారం, పలావ్ ఆకు మొత్తం పొడి పౌడర్ చేసి పలావ్ పువ్వు పెరి చేస్తారా ఇప్పుడు నెక్స్ట్గా అది మొత్తం పౌడర్ చేసి పౌడర్ కూడా వాడతాం. అందుకని ఇంకా టేస్ట్ వస్తుంది. స్మెల్ అదిరిపోయింది, టేస్ట్ అదిరిపోయింది. షేక్ జంగ్లీ అంట అన్న పేరు గుర్తుపెట్టుకోండి. 7 years నుంచి చేస్తున్నాం. చూడండి ఎట్లుందో. ఇది అనమాట శివన్న అసిస్టెంట్లు అనమాట. వీళ్ళందరూ ఇక ఉన్నారు చూసుకో. వీళ్ళందరూ అన్న అసిస్టెంట్లు అనమాట. అన్న రైట్ హ్యాండ్ అనమాట. నేర్చుకున్నావా అన్న? ఏమేమి నేర్చుకున్నావు అన్న మరి? మా గురుగారి దయములానే ఉన్న ఐటెంలు వేస్తాను. బయటికి వెళ్తే కొద్దిగా విధానం గెలిపించి అవి కూడా వేస్తాం. సో ఇదనమాట శివన్న సైన్యం అంటే. ఇట్లా కోసుకుంటారు ఒక్కొక్కరు. ఫేమస్ అనమాట. చెప్పనా ఇంత మందిని తయారు చేసినావు కదా అన్న అసిస్టెంట్ని. చాలా మంది అందరూ శుభ్రంగా నేర్చుకుని హ్యాపీగా ఫీల్ అవుతారు. హ్యాపీగా ఫీల్ అయ్యి సెటిల్ అయిన వాళ్ళు టేస్ట్ వస్తుంది మన టేస్ట్ హ్యాపీగా వస్తుంది. సో ఇదే అనమాట బిర్యానీ ప్రిపరేషన్. చూద్దాం ఇంకేమేమి అవుతుంది. నెక్స్ట్ వాటర్ పోసేడేనా? వాటర్ పోసాడు. ఎన్ని బియ్యంకి ఎన్ని వాటర్ పోసావన్నా? 25 kgs రైస్, 2 మిక్సింగ్ అది బాస్మతి బీబీటీ 2 రైస్ మిక్సింగ్, 25 kg, 30 liters వాటర్. వాటర్ అయితే పోస్తున్నా చూడండి. ఇది ఎన్ని లీటర్ల బకెట్? ఇది 5 లీటర్సా? 10 లీటర్ బకెట్ అది. 35 kgsకి 25కి 32 liters. ఫైనల్గా ఇట్లా మరిగిన తర్వాత రైస్ అయితే వేస్తారంట. చూద్దాం ఒకసారి. ఇట్లా డక్కన్ పెట్టేస్తున్నారు చూడండి. సరే అండి, 2 రైస్ మిక్సీ ఎంతసేపు కుక్ చేస్తారు? అట్లా ఒక 2-3 minutes పడుతుంది. అది టైట్ అవుతున్నప్పుడు టైట్ చేసి అది కూడా హాఫ్ అన్ అవర్. సో ఫైనల్ గా రైస్ చేస్తున్నారు చూసారా. ఇది వచ్చేసి కుష్కా అనమాట. బెంగళూరులో చాలా వైరల్ అయినటువంటి రెసిపీ, చాలా ఫేమస్ అనమాట ఈ బిర్యానీ అయితే. సేమ్ బెంగళూరు తరహాలోనే ఉంటుంది అనమాట ఈ పులావ్ కూడా. దమ్ములోపే దమ్ము హాఫ్ అన్ అవర్. దమ్ హాఫ్ అన్ అవర్ పెడతారా? 30% కుక్ చేసిన తర్వాత దమ్ హాఫ్ అన్ అవర్ పెడతారంట చూడండి. సేమ్ బిర్యానీ తీసుకున్నా, మటన్ బిర్యానీ తీసుకున్నా, చికెన్ బిర్యానీ తీసుకున్నా, ఏ ఐటమ్ అయినా సరే మీకు ఖచ్చితంగా ఇక్కడైతే దమ్ పెడతారు. ఆ దమ్ పెట్టినప్పుడు ఆ ఫ్లేవర్స్ అన్ని అలా అబ్జర్వ్ చేసుకుంటారు అనమాట రైస్ అయితే. అందుకని ఇలా దమ్ పెడతారు అనమాట. చూడండి దమ్ ఒకసారి డక్కర్ పెడతారు చూడండి. ఇప్పుడు 2 minutesలో ప్రెషర్ వచ్చి ఉడుకుతుంది అనమాట. ఆ ఉడికే టైంలో తీసుకొచ్చి మంట అంతా పక్క జరిపి మంట కూడా పైన కూడా పెట్టి అప్పుడు దమ్ పెడతారంట మన మాస్టర్ అయితే. దమ్ పెట్టడం వల్ల స్లో కుకింగ్ అనమాట. ఇది స్లోగా కుకింగ్ అయ్యి ఆ వాటర్, ఆ మసాలాలన్నీ రైస్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి
దాన్ని అయితే దమ్ పెడతారంట. అసలు ఆ దమ్ పెట్టిన తర్వాత మీకైతే టేస్ట్ చూపిస్తా, మొత్తం మోగిపోతుంది. అసలు గుంటూరు మొత్తం పిచ్చర్లు అవుతారు తెలుసా. బెంగళూరులో చాలా ఫేమస్ ఈ బిర్యానీ. గుంటూరు వాసాల్లో కూడా పరిచయం చేసింది వీళ్ళే అనమాట. అసలు టేస్ట్ ఎట్టుంటుందో చూడండి. అన్న చూడు ఎట్లా కలుపుతాడు. ప్యూర్ గీ నెయ్యి వేస్తున్నాడు చూసారా. ఇప్పుడు ఒకసారి అయితే చూడండి అక్కడ నెయ్యి వేసి కలిపితే రైస్ ఇప్పుడు ఉంటుంది. చూసుకో ఒకసారి ఎట్లుంటుందో. ఇది కుష్కా అంట. ఎంత బాగుంది చూసిరా, ఎంత టెంప్టింగ్గా ఉందో, అసలు ఎంత అరోమాటిక్గా ఉంది. స్మెల్ వస్తుంది. ఆ మసాలాలతో చూస్తుంటే స్మూత్గా టెక్స్చర్ ఉందో. పొగలు కక్కుతుంది చూసారా, ఎంత బాగా పొగలు కలుగుతుందో. ఈ బిర్యానీకి అయితే సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. మీరు మాత్రం డెఫినెట్గా విజిట్ చేయండి. మటన్ కబాబ్ ఇక్కడ బాయిల్ చేసి ఇస్తాం, లోపల డ్రై చేసి ఇంకోసాటికి వస్తుంది, ఫ్రై చేసి కస్టమర్కి అందిస్తారు. సో ప్యూర్గా మటన్ ఉడకబెట్టి అయితే ఇట్లా అయితే పెట్టుకున్నారు వాటర్ అంతా వెళ్ళడానికి. ఇక్కడ నుంచి ఉడికిన మటన్ తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్ళి ఫ్రై చేసి అక్కడ నుంచి ఫ్రై పీస్ మటన్ కబాబ్ అనమాట. ఎట్లా అసలు కావాలంటే టేస్ట్ ఎట్లుంటే ఏందో ఒకసారి మళ్ళీ అప్పుడు తినేటప్పుడు మీకు చూపిస్తాను. మీరైతే గుర్తుపెట్టుకోండి. చెప్పకపోతే కామెంట్ రూపంలో నన్ను వేసుకోండి. చికెన్ ఫ్రై ఇది అనమాట. చికెన్ కబాబ్ కోసం ప్రిపేర్ చేసినటువంటి చికెన్ ఫ్రై ఉడకబెట్టి ఇట్లా పెడతారనమాట. బాయిల్ చేసుకున్న చికెన్ని తీసుకొని తవ్వపైకి వెళ్ళి అక్కడ ఫ్రై చేసి పంపిస్తారనమాట. సో ఫైనల్గా శ్రీ శుభం హోటల్ లోపలికైతే ఎంటర్ అయిపోయినాం. ఇక్కడైతే బిర్యానీ కానీ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ చాలా ఫేమస్ అని చెప్పి లోకల్ పీపుల్స్ చెప్పారు కాబట్టి మేము మీకోసం షూట్ చేయడానికి వచ్చాము. ఇప్పుడైతే మటన్ పులావ్, చికెన్ పులావ్ రెండు మిక్స్ కాంబో తీసుకున్నా. పిచ్చెక్కిపోయింది అసలు. వేడిగా అన్నం అలా పొగలు కక్కుతున్న అన్నంలో చికెన్ ఫ్రై పీస్ అండ్ మటన్ ఫ్రై పీస్ వేసి మనకు ప్లేట్లో ఇచ్చారు. మసాలా గుంజితే నసానికి ఎక్కుతుంది, అసలు పిచ్చి లేచిపోతుంది. అసలు ఇప్పుడెప్పుడు తిందామా అని చెప్పి నాకైతే వెరీ ఫ్లేవరీ, ఎంత బాగుంది, అరోమాటిక్గా స్మెల్ వస్తుంది. అసలు ఫస్ట్ నేనైతే మటన్ ఫ్రై పీస్ ఎప్పుడు చూడలేను, ఇప్పుడు ట్రై చేస్తా ఒకసారి. బల్లా గుద్ది చెప్తున్నా, చివడేసారు అనుకో. ఆ పలావ్ మటన్ ఫ్రై పీస్ బిర్యానీ నేను ఎప్పుడు చూడలే. ఆ పలావ్కి మటన్కి మాత్రం టేస్ట్ మాత్రం ఇచ్చి పడేసిండబ్బా. ఒకసారి చికెన్ ఫ్రై పీస్ చూద్దాం ఒకసారి. ఇదో చికెన్ ఫ్రై పీస్. మీతో పాటు నేను ఫ్రై పీస్ బిర్యానీ ఎక్కువ కారంగా లేదు, మీడియం ఉంది. మసాలాలు కానివ్వండి, కారం పొడి కానివ్వండి, ఎంతవరకు ఫ్రై అవ్వాలో ఎంతవరకు మసాలా లేను అంతవరకే ఉంది. చాలా స్మూత్గా ఉందన్నమాట, ఎక్కువ హార్డ్ అయితే లేదు. ఆ మటన్ ఫ్రై పీస్కి ఈ చికెన్ ఫ్రై పీస్ రెండు పులావ్లో కలుపుకొని తింటే ఉంటారన్న సామిరంగా నరాలు జివ్వమంటాయి. గుంటూరులో ఉన్న టాప్ 5 స్ట్రీట్ ఫుడ్స్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాగా. అందులో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బిర్యానీ అనమాట. రెగ్యులర్గా హైదరాబాద్ బిర్యానీ, దమ్ బిర్యానీ అవి తిని బోర్ కొట్టేసి మొత్తం జనరేషన్ అంతా పొలవలనే నడుస్తుంది. పొలవ్ అసలు స్కిప్ చేయొద్దు. నెక్స్ట్ రెసిపీస్ అన్ని వచ్చి రాబోతున్నాయి. గుంటూరు తర్వాత మనకు వైజాగ్ ఎపిసోడ్ రాబోతుంది. వైజాగ్లో ఉన్న టాప్ 5 స్ట్రీట్ ఫుడ్స్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సబ్స్క్రైబ్ చేస్తేనే ఇవన్నీ టాప్ 5 రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి వైజాగ్ రెసిపీ మాత్రం కుమ్మేయబోతున్నాం. మీరు మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు వైజాగ్ పెట్టే ఎపిసోడ్ మాత్రం వస్తుంది. అలానే వైజాగ్లో ఉన్న మీకు నచ్చిన రెసిపీస్ అన్నీ మీరు కింద కామెంట్ రూపంలో చెప్పండి. కామెంట్ రూపంలో మీరు కింద చెప్తే ఆ రెసిపీస్ మాత్రమే షూట్ చేసి మేమైతే అప్లోడ్ చేస్తాము.
మేము ఏవైనా జనాలను అడిగి టాప్ 5 మాత్రమే తీసుకుంటాము. ఎక్కడ ఎవరిని అడగము అనమాట. ఎవరు పర్మిషన్ పై డబ్బులు తీసుకోము, ఎవరు తీసుకోము. డబ్బులు తీసుకోకుండానే టాప్ 5 ఫుడ్ రెసిపీస్ జనాలను అడిగి మాత్రమే అవి మాత్రమే షూట్ చేస్తాం. జెన్యున్గా ఉన్నాయి మాత్రమే షూట్ చేస్తాము. సబ్స్క్రైబ్ ఎందుకు చేయమంటే నేను ఒక్కనిగా షూట్ చేసేది. ఈ ట్రావెల్ అండ్ ఇట్లో మనకు 15 మెంబర్స్ పనిచేస్తున్నారు. లొకేషన్ సర్చింగ్ డిపార్ట్మెంట్, డైలాగ్ రైటింగ్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్, ఎడిటింగ్ డిపార్ట్మెంట్, ఈ ట్రావెల్ అండ్ ఇట్ సంస్థకి మొత్తం 15 మంది వర్క్ చేస్తున్నాం. సో మేము పక్కా ప్రొఫెషనల్స్ కాబట్టి డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. చలో నెక్స్ట్ లొకేషన్. 5 రూపాయలకి చాయ్ కూడా రావట్లేదు. ఇక్కడైతే ఫుల్ మీల్స్ పెడతారంట. ఎక్కడో కాదు, గుంటూరులో ఉన్న అన్న క్యాంటీన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది సామాన్య ప్రజలు కూడా తినగలిగేటంత ధరల్లోనే కేవలం 5 రూపాయలకి ఫుల్ మీల్స్ పెడుతున్నారు. అసలు అందరినీ అడుగుదాం ఎట్లా ఏమేమి రుచులు ఉన్నాయి, ఎట్లా పెడుతున్నారు ఫుడ్, ఒకసారి అడిగి తెలుసుకుందాం పదండి. చాలా మంది ఉద్యోగస్తులు కానీ, షాపులలో పనిచేసే వాళ్ళు కానీ, ఆటోలో పనిచేసే వాళ్ళు, రిక్షా తొక్కే వాళ్ళు, అందరి కడుపును నింపుతున్నటువంటి ఈ అన్న క్యాంటీన్ కేవలం 5 రూపాయలకే ఏమేమి రెసిపీస్ ఉన్నాయో ఒకసారి చూద్దాం మనం ఒకసారి. సో మా దగ్గర అయితే 10 రూపీస్ ఉన్నాయి. రెండు తీసుకుంటాను అనమాట. 2 ఇవ్వనా? 2 టోకన్లు అయితే ఇస్తున్నారు. 2 ఇవేనా? ఒకటి 5 రూపీస్ అంట. 2 టోకన్లు అయితే తీసుకున్నాము. ఇప్పుడు ఫుడ్ దగ్గరికి వెళ్దాం ఒకసారి. ఇక్కడ టోకన్లు తీసుకున్న తర్వాత ఇక్కడ లైన్ నించోవాలన్నమాట. చలో వచ్చేసేయండి. ఇడ్లీ కామన్గా ఉంటుంది. సోమవారం పూరి, మంగళవారం ఉప్మా, బుధవారం కట్టు పొంగలి. ఏదైనా 5 రూపాయలే. 3 ఇడ్లీ 5, 3 పూరి 5, 1100 మంది దాకా వస్తారు. సాయంత్రం రైసే. శనివారం బుధవారం వెజిటబుల్ పలావ్ ఉంటుంది. అదే సెలవు. అయితే రైస్ ఇట్లా పెడుతున్నారు. రైస్ చూసారా ఎంత బాగుందో, పలుకులుగా. ఇక్కడ వచ్చేసి పప్పు చట్నీ అండి. ఇది కర్రీ అంట. క్యాబేజ్ కూర, అది పప్పు అంట. ఇది పెరిగేస్తున్నారు. పెరుగు, పప్పు, పచ్చడి, మ్యాంగో పికిల్ కూడా ఇస్తున్నారు. రెగ్యులర్గా వచ్చి శుక్రవారం పప్పు, గురువారం సాంబారు, వన్ డే. సోమవారం పప్పు, మంగళవారం మార్నింగ్ టిఫిన్ వచ్చేసి సోమవారం ఇడ్లీ, ఉప్మా, పూరి, సోమవారం బిర్యానీ, బుధవారం బిర్యానీ, శనివారం బిర్యానీ. ఈవెన్ నాకు చెప్పను, రెగ్యులర్గా వస్తావా? రెగ్యులర్ కాదు, ఆటో ఎప్పుడన్నా ఇటు తీసుకొచ్చినప్పుడు వస్తాం. మీరు ఏసీగా ఏం చేస్తుంటారు? ఆటో నడిపిస్తుంటారా? ఆటో నడిపిస్తాం. మీ ఆటో డ్రైవర్లతో పాటు ఇంకా చాలా మంది వస్తుంటారండి ఇక్కడ? చాలా మంది వస్తారు ఇక్కడ. ఓకే, ఎలా ఉంటుంది ఫుడ్ రెసిపీస్? అక్కడ ఒక సెక్యూరిటీ వచ్చిండు, అట్లా ఎవరో బస్ దిగిన వాళ్ళు వేరే ఊరు నుంచి వస్తుంటారు. అందరూ వస్తుంటారు ఇక్కడ. 5 రూపాయలకే భోజనం అనగానే అందరూ బాగుండదు అది అంటారు. ఇక్కడ చూస్తేనేమో హోటల్లో కంటే ఇంట్లో చేసుకున్న కంటే బాగుంది అని. ఇక్కడ అంటే ఇంట్లో ఏం చేసుకుంటాం అండి, మసాలా వేసుకుంటాం, అవి అని చేసుకుంటాం. ఇక్కడ ఫుడ్ చూడండి, మసాలా ఎక్కువ ఉండదు, కారం ఎక్కువ ఉండదు, ఉప్పు ఎక్కువ ఉండదు. హెల్తీ ఫుడ్ అనుకోవాలి దీన్ని, నాకు తెలిసి. పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసిరా? లేదు, ఎక్కువ మామూలుగా ఇంటికాడ చేసేస్తాం. బ్రేక్ఫాస్ట్ ఇంటికాడ చేసేసి ఇక్కడ లంచ్కి వస్తారంట రెగ్యులర్గా. గుంటూరు వాస్తవాలు అయితే డెఫినెట్గా విజిట్ చేయండి, టేస్ట్ చేయండి. టేస్ట్ చేసి కింద కామెంట్ రూపంలో అయితే చెప్పండి నాకు ఒకసారి. అందరు అవి ఇవి తీస్తారు, ఏవో పెద్ద హోటల్కి వెళ్ళి ఆ వీడియోలు ఇవ్వడం తీస్తారు, ఎవడు చూపెట్టాడు. అవును, నిజంగా ఏదో ఒకటి స్ట్రీట్ ఫుడ్ అంటే అన్నీ చూపెట్టాలి. ఇది ఎందుకు చూపెట్టారు నాకు అర్థం కాదు. జనాలకు తెలియాలి. టిఫిన్ ఉంటుంది, మళ్ళీ పొద్దున టిఫిన్ ఉంటుంది, మధ్యాహ్నం భోజనం ఉంటుంది, ఈవినింగ్ స్నాక్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి. స్ట్రీట్ ఫుడ్ అవి తీయడం గొప్ప కాదు. పేదవాళ్ళ కడుపు ఎవరు నింపుతున్నారో వాళ్ళని హైలైట్ చేయండి. ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని హైలైట్ చేయండి. నిజంగా పేదవాళ్ళు అందరు కడుపు నింపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి అయితే నేను నిజంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. కర్రీ అయిపోయింది, ఇప్పుడు పెరుగుతో తింటున్నా. ఇదిగోండి పెరుగు ఒకసారి చూడండి. పెరుగు కూడా మంచి క్వాలిటీ పెరుగు పెడుతున్నారు. అందరు వాటర్ పోస్తారు అనుకుంటారు, కానీ పెరుగు కూడా చూసారు ఎంత గట్టిగా ఉందో. ఇది పెరుగు మొత్తం చాలా గట్టిగా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. కష్టం విలువ తెలిసినోడు, రైస్ అంటే అన్నం విలువ తెలిసినోడు ఇక్కడ తింటాడు. నిజంగా కష్టం విలువ, అన్నం విలువ తెలిసినోడు మాత్రం ఇక్కడే తింటాడు. చూడు, ప్రతి ఒక్క తినవాళ్ళు చూడండి, మెతుకు కూడా అన్నీ కంప్లీట్ చేసే వెళ్తున్నారు. ఇంత అన్నం కూడా పడేయట్లేదు ఎవరు. అవునా కదా? అవును, పడేవారు కూడా పడేది. పప్పు, ఒకసారి సాంబారు, దోసకాయ కూర, టమాటా. బాగుంటుందా రైస్? బాగానే ఉంటుంది. అడిగినంత పెడతారా మళ్ళీ? ఒకసారి పెడతారా? మీరు రెగ్యులర్ ఏం పని చేస్తారు? మీరు నేను బేల్దారి పని చేస్తాను. రెగ్యులర్ మీ వాళ్ళందరూ అడిగి వస్తారా? పొద్దున రాము పప్పు, పచ్చడి బాగుంటాయి టేస్ట్. అన్నం పరబ్రహ్మ స్వరూపం. గత ప్రభుత్వంలో చేసిన అన్నదాన కార్యక్రమాలు 5 ఏళ్లలో నిరుపయోగంగా చేశారు. పేదవాడికి ఇంత పర్యటన కావాలి. ఈ రోజు అన్నా క్యాంటీన్ అని చెప్పి అన్నారు, బాగుంది. అన్న ఎన్టీఆర్ వరప్రసాదం అనాలి. ఇది పేదల పాలిటే మహా గొప్ప విషయం. మరి ఈవేళ 5 రూపాయల భోజనం, ఇంత సన్నబియ్యం కానివ్వండి, క్వాలిటీ కానివ్వండి, ఎవరిస్తారు? ఎక్కడి నుంచి వస్తుంది? ఏ మెస్కి వెళ్ళినా, ఏ హోటల్కి వెళ్ళినా కూడాను 100 రూపాయల భోజనం. ఈ రోజు భోజనం గురించి మనం ఆలోచిస్తే ఎవడైనా దీనికి వంక పెట్టాడు అంటే మాత్రము దుర్మార్గుడు. ఇంత శుభ్రమైన భోజనం, ఇంత అన్న పథకం చాలా గొప్ప విషయం. అది ఫైనల్ ఇదనమాట. ఇక్కడైతే చాలా
చాలా సంతోషపడుతున్నారు 5 రూపాయల భోజనంకే ఉంది కాబట్టి. డెఫినెట్గా మీరు కూడా వచ్చి 5 రూపాయల భోజనాన్ని టేస్ట్ చేసి ఇంకొన్ని పెట్టేలాగా ప్రయత్నం చేయండి. చలో మళ్ళీ నెక్స్ట్ లొకేషన్కి వెళ్దాం కదండి. ఫైనల్గా గుంటూరులో మరొక ఫుడ్ రెసిపీ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడైతే గోంగూర మటన్ బిర్యానీ అయితే చాలా ఫేమస్ అని లోకల్ పీపుల్ చెప్పారు కాబట్టి అందుకనే ఈ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు రెస్టారెంట్ లోపలికి వెళ్దాం, అక్కడ ఏమేమి రెసిపీస్ ఉంటాయి, అసలు ఆ మేకింగ్ స్టైల్ అన్నీ చూద్దాం. ఒకసారి పదండి. అంబిషన్ చూసారా ఎంత బాగుందో, అసలు లోపలికి వెళ్తే ఉంటుందిరా నాయన మీకు. ఆ అంబిషన్స్ అవన్నీ చూస్తే మెంటల్ ఎక్కిపోతుంది మీకైతే. ఫైనల్గా మన సబ్స్క్రైబర్ చెప్పినట్టయితే ఈ అరోమాస్ హోటల్కి అయితే వచ్చేసాం. గోంగూర మటన్ బిర్యానీ అయితే ప్రిపరేషన్ అయితే చూద్దాం ఒకసారి. హోటల్లో అయితే పర్మిషన్ అయితే తీసేసుకున్నా. కడాయి అయితే పెట్టేసి అందులో నెయ్యి అయితే పోసారు. నెయ్యి వేసి ఎండుమిరపకాయ ఎల్లిపాయలు వేసి బాగా రోస్ట్ చేస్తున్నారు. ఆనియన్స్ సన్నగా తరిగిన ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసారు 2 అయితే, అలాగే కరివేపాకు వేసేసారు. బాగా రోస్ట్ చేసేస్తున్నారు అనమాట. దీన్ని బాగా రోస్ట్ చేసిన తర్వాత అందులోనే కొంచెం ఉడికించినటువంటి గోంగూర అయితే పేస్ట్ అయితే వేసేసారు. గోంగూర పేస్ట్ వేసి బాగా రఫ్ అడిచేస్తుంది. చూసారా ఎట్లా పొగలు కలుగుతుందో, స్మెల్ అయితే జిమ్ అంటుంది అసలు నన్ను చూస్తుంటే మాత్రం. ఇప్పుడైతే మనకు మాస్టర్ అయితే కారం పొడి వేసేస్తున్నారు. చూసారా, జీలకర్ర పొడి ధనియాల పొడి అయితే వేసేసారు. అలాగే ఉడికించినటువంటి మటన్ పీసెస్ అయితే వేశారు. చూసారా, బాగా రోస్ట్ చేస్తున్నారు అన్నమాట దాన్ని. ఆ ఫ్లేవర్స్ అన్నీ మటన్కి ఇనకాలని చెప్పి అలా చేస్తున్నారు. తర్వాత లాస్ట్లో మళ్ళీ ఒకసారి గీ అయితే వేసేస్తున్నారు చూడండి. అలాగే మన బిర్యానీ రైస్ ఉంటుంది కదా, బాయిల్ చేసిన రైస్ ఇందులో వేసేసి బాగా దాన్ని రోస్ట్ చేస్తున్నాను అనమాట. ఈ మసాలాలన్నీ ఆ రైస్కి ఇనకాలని చెప్పి బాగా రోస్ట్ అయితే చేస్తున్నారు చూడండి. ఇలా రోస్ట్ చేసిన తర్వాత బౌల్లోకి అయితే తీసుకొని టేబుల్ పైకి అయితే సర్వ్ చేస్తున్నారు. సో ఫైనల్గా అయితే మన రెసిపీ అయితే వచ్చేసింది. చూసారా ఎంత ట్రెడిషనల్గా ఎంత యూనిక్గా ఉందో. సబ్స్క్రైబర్ ఒక సజెషన్ చేశారు కాబట్టి ఈ రెసిపీని అయితే క్రాక్ చేసాము. ఎట్లా తయారు చేసారో మీకైతే చూపించాం కదా. టాప్ 5 రెసిపీస్ అన్ని జనాలను అడుగుతా అని చెప్పాను. అలా అడిగినప్పుడు ఒక సబ్స్క్రైబర్ అయితే ఈ రెస్టారెంట్ ట్రై చేయమని చెప్పి ది అరోమాస్ అనే రెస్టారెంట్కి అయితే వచ్చాము. గోంగూర మటన్ బిర్యానీ ట్రై చేయనా, చాలా బాగుంటుంది అని చెప్పిండు. గోంగూర మటన్ బిర్యానీ ఎలా తయారు చేస్తారు అవన్నీ మీరు ఇప్పుడు చూసారు కదా. నేనైతే టేస్ట్ చేస్తున్నా, టేస్ట్ అయితే చూసి చెప్తా చూడండి. స్మెల్ అయితే ఆ గోంగూర స్మెల్, ఆ మటన్ బాగా అబ్జర్వ్ అయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. గోంగూర మటన్ బిర్యానీది ముక్క కూడా ఎంత బాగా ఉడికిందో చూడండి. మీరు కానీ గుంటూరు వాస్తవులు అయితే ఓసారి ది అరోమాస్ రెస్టారెంట్లో గోంగూర మటన్ బిర్యానీ అయితే డెఫినెట్గా ట్రై చేయండి. నేనైతే సజెషన్ చేస్తున్నా. తెలుసు కదా మనం అన్ని రకీ చేసి అన్ని సర్టిఫై చేసి మనకు ఓకే అంటేనే తీస్తాము. మేము బయట జనాలను అడిగి తెలుసుకొని ఆ తర్వాతనే ఈ రెస్టారెంట్ వాళ్ళని మీట్ అవుతాం అనమాట. గోంగూర మటన్ బిర్యానీతో పాటు దాల్చా అనే కర్రీ కూడా ఇచ్చారండి, చాలా బాగుంటది. ఇది దాల్చా అంటే ఏమి లేదండి, ఇది దాల్చా అంటే మటన్ కొవ్వుతో మాత్రమే తయారు చేస్తారు. ఇది సాంబార్లా ఉంటుంది. దీన్ని ఒక్కసారి ఇలా వేసుకొని ఒక్క సిప్పు ముద్ద పెట్టినామంటే గాలిలో తేలిపోతున్నట్టు ఉంటుంది. అట్లా ది అరోమాస్ హోటల్కి విజిట్ చేసినట్టయితే ఆల్రెడీ తిన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేసి మనం వైజాగ్ షూట్ చేయబోతున్నాం. వైజాగ్లో ఉన్న టాప్ 5 రెసిపీస్ ఏవో మీకు కామెంట్ రూపంలో చెప్పండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా వైజాగ్లో ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళని కూడా చెప్పమని చెప్పండి. ఇంకా 1 వీక్లో మనం వైజాగ్లో అయితే షూట్ చేయబోతున్నాం. వైజాగ్లో ఉన్న టాప్ 5 స్ట్రీట్ ఫుడ్స్ మొత్తం ఏంటి ఉన్నాయో అవన్నీ కామెంట్ రూపంలో చెప్పండి. ఆ ఎపిసోడ్ కూడా మీకు తొందరగా రావాలి, మీకు నోటిఫికేషన్ రావాలి అంటే మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మా నోటిఫికేషన్ మీకు వస్తుంది. వైజాగ్ లో ఉన్న టాప్ 5 రెసిపీస్ అన్ని మీరు చూడొచ్చు. ఇంతకీ మీ గుంటూరులో లొకేషన్ ఎక్కడో చెప్పలేదు కదా. గుంటూరులో రాజేంద్ర నగర్ అనే కాలనీలో ఫస్ట్ లైన్ GSS కాంప్లెక్స్ లో ఈ రెస్టారెంట్ అయితే ఉంది. మీరు మాత్రం డెఫినెట్ గా విజిట్ చేసి, ఆల్రెడీ విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ని కామెంట్ రూపంలో చెప్పండి. తెలియని వాళ్ళకి కూడా వచ్చి ఒకసారి టేస్ట్ అయితే చూపించండి. ఇప్పుడు ది అరోమాస్ కి రెగ్యులర్ గా వస్తుంటారా? ఇది 4th టైం. ఓకే, ఇక్కడ ఏమి ఇష్టపడతారండి ఎక్కువ? స్టార్టర్స్ లూజ్ గ్రాండ్స్ అయితే చాలా బాగుంది ఈ రోజు తిన్నాం. ప్రతి బర్త్డేకి మేము అంతా వచ్చేసి 10th బ్యాచెస్.
మేము వాళ్ళు కలిసినాక ప్రతి బర్త్డేకి ఇక్కడికి వచ్చేసాం. ఈ రోజు నేను బైక్ కొనేసింది, ఆ పార్టీ కోసం ఇక్కడికి పట్టుకొచ్చేసాం తనని. మొన్న లాస్ట్ మంత్ కూడా నా బర్త్డేకి ఇక్కడికే వచ్చి బర్త్డే సెలబ్రేషన్ కూడా ఇక్కడే చేస్తాం. మాది ఏ వీకెండ్ ఉన్నా కానీ పార్టీ చేసుకోవడానికి ఇక్కడికే వస్తాము. సరదాగా జోకులు వేసుకోవడానికి కూడా కొంచెం ప్రైవసీగా అలా పీస్ఫుల్గా అలా ఉంది. మెయిన్ అది నచ్చేసింది మాకైతే. ఇంకా వీళ్ళ విషయానికి వస్తే ఏమేమి రెసిపీస్ ఇష్టం ఇక్కడ బాగా? పాపడ్ ఫ్రాన్స్, పాపడ్ చికెన్ బాగున్నాయి. మీ ఎక్స్పీరియన్స్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. చలో నెక్స్ట్ లొకేషన్కి వెళ్దాం. పేరేనా? వలీ భయ 25 years. మన దగ్గర ఎక్కువ ఏందన్నా? ఏం ఉండదు భయ, ఓన్లీ మాల్పూరి కోవాని. మాల్పూరి కోవా ఒకటే. ఎన్ని ఇయర్స్? 25 ఇయర్స్. 25 years భయ ఇయర్. 25 ఇయర్స్ నుంచి నడుస్తుందంట. మాల్పూరి అయితే చాలా ఫేమస్ అని చెప్పి లోకల్ పీపుల్ చెప్పారు. అందుకనే దీనికి వచ్చినామన్నా మిమ్మల్ని చూపెట్టడానికి. ఈ మాల్పూరి కానీ తిన్నామంటే పిచ్చలు అవుతారు ఒక్కొక్కరు. పూరి ఇట్లా గరిటతో వేసి ఇచ్చా ఓలీ భయ అంట. చూడండి పూరిలా వేసి కొవ్వ అయితే వేసిస్తాడన్న. గుంటూరులో మరొక రెసిపీ వచ్చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ ఓల్డెస్ట్ రెసిపీ సుబానీ మాల్ పూరి అన్నమాట. ఇదైతే చాలా ఫేమస్, చాలా వైరల్ అయినటువంటి రెసిపీ. ఈ సలసల మరుగుతున్న నూనెలో అయితే పూరి వేసే పద్ధతి ఏదైతే ఉందో చాలా వెరైటీగా వింతగా అనిపించింది నాకైతే. నేనైతే చూసి ఆశ్చర్యపోయాను. కడాయి మొత్తం అలా పూరీలతో ఫిల్ చేసుకొని బాగా కాలిన తర్వాత దాన్ని పూరీలని రివర్స్ కూడా బాగా కాల్చిన తర్వాత దాన్ని తీసుకెళ్లి పానకంలో అయితే వేసేస్తున్నారు. పానకంలో ముంచి తీసి పక్కన పెట్టిన తర్వాత ముందుగానే రెడీ చేసుకున్న ఈ కోవాని అయితే పూరీలోనూ అలా ఫిల్ చేసి అలా ప్యాక్ చేసి పక్కన పెడుతున్నారు. ఆహా, స్మెల్ అయితే భలేగా వస్తుంది. సో ఫైనల్గా ఇదే అనమాట మాల్పూరి కోవా అనమాట. పూరిలాగా వేసి దానిపైన కోవా అయితే పెట్టిస్తున్నారు. ఇట్లా ముడుచుకొని ఇగో ఇట్లా తినాలి. తింటే ఉంటుంది అద్భుతం. ఆ పేరు ఎంత ఫేమస్. మాల్పూరి కూడా చాలా ఫేమస్. అసలు గుంటూరుకి వచ్చి రండి, మాల్పూరి తినకుండా పోయినంటే వాడి జీవితం వేస్ట్. మాల్పూరి అయితే చాలా టేస్టీగా ఉంది. స్వీట్ గుంటూరులో సుబానీ మాల్పూరికి అయితే వచ్చేసినాం కదా. సో ఇదే అనమాట. ఈ రెసిపీ అయితే చాలా ఫేమస్ అనమాట. వేస్తున్నట్టే వెళ్ళిపోతున్నాయి అట్లా. ఇప్పుడు కరెక్ట్గా 4 అయిన టైము. 4 o'clock స్టార్ట్ చేస్తారు కాబట్టి క్రౌడ్ ఇంకా లేరు. లేట్ వచ్చినంటే మాత్రం మన పని అయిపోయేది. ఫుల్ క్రౌడీ ఉండేది. గుంటూరుకి వచ్చిరంటే డెఫినెట్గా మాల్పూరి అయితే ఖచ్చితంగా టేస్ట్ చేయాలి. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం ఖచ్చితంగా టేస్ట్ చేసేయాలండి. గుంటూరులో ఉండి తెలియని వాళ్ళకైతే నేనైతే చెప్తున్నా, ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ మాల్పూరి అయితే తింటున్నాను చూడండి మీతో పాటు నేను. టేస్ట్ అయితే మర్చిపోతుంది తింటుంటే. కోవా పూరి అయితే చాలా బాగుంది. ముడుచుకొని తినాలి దీన్ని. ఇదిగోని ముడుచుకొని తినాలి దీన్ని. జ్యూసీగా ఇది పానకంలో ముంచి తీయడం వల్ల చాలా మెత్తగా చాలా బాగుంది. ఇక జ్యూసీగా ఉంది. రెగ్యులర్ తీసుకుంటాను. యాక్చువల్లీ నేను ఇక్కడ మాది ప్రాపర్ మా ఊరు గుంటూరు అండి. నేను హైదరాబాద్లో వర్క్ చేస్తాను. ఎప్పుడు గుంటూరు వచ్చినా ఇక్కడ మాల్పూరి అనేది కంపల్సరీ తీసుకెళ్తాను. ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్తున్నాను. మా ఫ్రెండ్స్ వాళ్ళకి ఇక్కడ నుంచి గుంటూరు నుంచి పార్సల్ తీసుకురామంటే తీసుకువెళ్తున్నాను. టేస్ట్ ఎట్లుంటుందన్నా? టేస్ట్ మీరే తిన్నారు కదా, మీరే చెప్పాలి. అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. ఇక్కడ ఉంటుంది గుంటూరులో అన్ని చోట్ల చాలా చోట్ల మాల్పూరి ఉంది. సో ఇక్కడ టేస్ట్ వేరన్నమాట. సో ఇది అనమాట. ఇక్కడ లోకల్ పీపుల్స్ అయితే బాగా లైక్ చేస్తారు. బయటికి వెళ్తున్నా కానీ కూడా ఏ ఊరికి వెళ్ళినా ఖచ్చితంగా వచ్చి స్వీట్స్ తీసుకెళ్తారు. డెఫినెట్లీ నేను గుంటూరు వస్తున్నా అంటే మా ఫ్రెండ్స్ అందరూ మాల్పూరి తీసుకురాని వాళ్ళే అమౌంట్ కూడా సెండ్ చేస్తారు. ఇప్పుడు నేను ఈరోజు ఈవినింగ్ వెళ్ళిపోతాను. ఎన్ని ఇయర్స్ చూస్తున్నారు ఇక్కడ మీరు? నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అప్పుడు ఇదివరకు అక్కడ ఉండేది నారాయణ స్కూల్ ఎదురు. తర్వాత అక్కడ రోడ్ ఎక్స్పెండ్ అయ్యి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. నేను పుట్టి పెరిగిందంతా గుంటూరు. మసాలా. సో గుంటూరులో మరో ఫేమస్ ముంత మసాలా అనమాట. అంకుల్ది ఎన్ని సంవత్సరాల నుంచి అంకుల్? 16 సంవత్సరాల నుంచి. 16 సంవత్సరాల నుంచి చాలా ఫేమస్. హైదరాబాద్ నుంచి స్పెషల్గా అంకుల్ కోసమే వచ్చినా. నేను పేరేనా? నా పేరు నరసింహ. ఏమేమి వెరైటీస్ ఉన్నాయన్నా మన దగ్గర? బజ్జీ ఉంది, టమాటా బజ్జీ ఉంది, బ్రెడ్ బజ్జీ ఉంది, ఎగ్ బజ్జీ ఉంది, ఆలు ఉంటది, అలసంద ఉంది, మామిడికాయ ఉంది, బఠానీ ఉంది, ఎగ్ బఠానీ ఉంటది, కస్టమర్లు ఎక్కువ ఏది అడుగుతారు? బాగా అడుగుతారు. మనకు తగ్గేది ఏది లేదు. నాకు ఏమి ఇస్తున్నావు చెప్పు? మ్యాంగో మసాలా ఇస్తున్నా. కటింగ్ టపా కట్ చేస్తుండ. అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటది. స్పెషల్ గా సజెస్ట్ చేసారు. ఇంత ట్రెడిషనల్ గా ఇక్కడ ప్లాస్టిక్ అనేది వాడట్లేదు. చూసిరా ఆకులలో ఇగో ప్లాస్టిక్ స్పూన్స్ బదులు ఇవి వాడుతున్నారు. చూసిరా ఇగో తింటానికి కూడా ఇగో ఇస్తున్నారు. స్పూన్స్ బదులు ఇవి ఇస్తున్నారు. అంకుల్ బాగా ఇస్తున్నారు కాబట్టి ఇంత బాగా చేస్తున్నారు. అది అట్లా కలుపుతారు. బాగుంది కలిపేది. అట్లా మసాలా అన్ని కలుపుతారు. ఏమేమి వేసారండి? మ్యాంగో మసాలా వేసాను, మ్యాంగో వేసాను, మసాలా పొడి మనకాడ ఉప్పు కారం ధనియాల పొడి. మసాలా అనేది గరం మసాలా అయితే అసలు ఉండదు మనకాడ. ఓన్లీ ఉప్పు కారం ధనియాల పొడి నెయ్యి. ఇంకేవి బాగుంటాయన్నా మన దగ్గర?
బాగానే ఉంటాయి. ఒక్కొక్కటి ఒక టేస్ట్ 20 రకాలు ఉంటే 20 టేస్ట్లు వస్తాయి. ఒకటే టేస్ట్ ఉండవు కదా, ఒక్కొక్క వెరైటీకి వచ్చి ఒక్కొక్క టేస్ట్ వస్తుంది. ఏ టైంకి తెరుస్తాం అంకుల్? 2:30 1:30 నుంచి అంటే 3:30 నుంచి రాత్రి 10 గంటల దాకా ఉంటాం. ఇప్పుడు ఈ అడ్రస్ ఏమైనా తెలియని వాళ్ళకి ఎట్లా చెప్తారు? అడ్రస్ రావాలంటే నిదే రావాలి. లక్ష్మీపురం చంద్రమోహన్ నగర్ 1వ లైన్ బ్యాగర్స్ పైన ఆపోజిట్. సో ఇది అన్నమాట లొకేషన్. చూసిర్రా, బండి అయితే సింపుల్గా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం పిచ్చలు అవుతారు ఒక్కొక్కరు. ఇదిగోండి, ప్లాస్టిక్ వాడదలుచుకోలేదు, స్పూన్ అనేది అసలు వాడదలుచుకోలేదు. ఆకులలో దాంట్లో వేస్తారు. మీరు ఎందుకు ఆకులు వేస్తారు? ఆకులు ఉండేదానికి అసలు వాడకూడదు అనేది నేను ఇదే ఏర్పాటు చేసుకున్నాను. ఆకు తాటి ఆకు చెప్పులను కలపాలని నా కోరిక, నేను చెప్పులను కలుపుతాను. అదే ప్లాన్ చేసుకున్నాను. ఐటమ్ చూస్తే మతిపోతుంది మాకైతే. సరే అయితే టేస్ట్ అయితే చూద్దాం ఒకసారి. సో ఈ ముంత మసాలా వచ్చి వెంగమామ హాట్ మసాలా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. గుంటూరు వాసులు అయితే చాలా ఇష్టపడి తింటారు అనమాట. చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇందులో ఏది చెప్పాలని అర్థం కాదు. నేను మ్యాంగో వేసి, మ్యాంగో కొత్తగా ఉంది అని చెప్పి మ్యాంగో చెప్పిన. కొంచెం కారంగా ఘాటుగా భలే ఉంది అసలు తింటుంటే. కొంచెం పుల్లగా తీయగా మధ్యలో ఆ పల్లీలు అలా తగులుతూ ఉన్నాయి. చూడండి ఇక పల్లీలు ఎలా ఉన్నాయి. పల్లీలు అలా తగులుతూ ఉన్నాయి మధ్యలో. మీరు రెగ్యులర్గా ఏది తింటారు? మీరేది తింటారు? ఎగ్ బజ్జీ తింటారు. చిన్నపిల్లలే కాదు, పెద్ద పిల్లలే కానీ ఎవరైనా సరే, ముసలాల నుంచి చిన్న నుంచి పెద్ద వరకు ఎవరైనా ఇష్టపడి తింటారు అనమాట. సో మీరైతే డెఫినెట్గా మిస్ చేయొద్దు. మీరు మాత్రం గుంటూరుకి వచ్చింటే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ లొకేషన్. సో వివేకానంద స్టాచ్యూ చూసారు కదా, ఆ స్టాచ్యూకి ఆపోజిట్లోనే వంకాయ బజ్జీ అయితే చాలా ఫేమస్. సో ఫైనల్గా గుంటూరు వంకాయ బజ్జీ దగ్గరికి అయితే వచ్చాం. చూసారా ఎంత క్రౌడ్ ఉన్నారో. ఇదైతే చాలా వైరల్ అయినటువంటి రెసిపీ. ఒకసారి టేస్ట్ అయితే చూసి చెప్తా చూడండి ఎట్లుందో. ఆ వంకాయలో మధ్యలో మసాలా పెట్టి, మిర్చి మసాలా వేసి, ఆనియన్స్ వేసి, పెరిగేసి ఇచ్చిర్రు. ఆహా, మెంటల్ ఎక్కిపోయింది టేస్ట్ అయితే. గుంటూరు అంటే గుర్తుకొచ్చేది వంకాయ బజ్జీ. అలానే గుంటూరులో ఉన్న టాప్ 5 స్ట్రీట్ ఫుడ్స్ ఏమైనా తీయని ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి. పెట్టడం వల్ల వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఏవైతే షూట్ చేయలేమో ఆ షూట్ చేయని ఏమేమి వంటకాలు ఉన్నాయో అవన్నీ మీరు కామెంట్ రూపంలో పెట్టండి. పెట్టడం వల్ల వాళ్ళకు మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, వాళ్ళని మీరు పబ్లిసిటీ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీరు అందరం డెఫినెట్గా కామెంట్ రూపంలో పెట్టండి. తీస్తాం ఖచ్చితంగా. మళ్ళీ ఇంకో ఎపిసోడ్ చేస్తా. ఏవైతే తీయలేదో అవన్నీ మీరు మళ్ళీ కామెంట్ రూపంలో చెప్పండి. డెఫినెట్గా షూట్ చేస్తా. అలానే వైజాగ్లో ఉన్న టాప్ 5 స్ట్రీట్ ఫుడ్స్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. వైజాగ్లో మీకు ఏమైనా నచ్చిన రెసిపీస్ కానీ, నచ్చిన ఏమైనా ఐటమ్స్ ఉన్నా కానీ మాకు కామెంట్ రూపంలో చెప్పండి. అవన్నీ మా టీం అంతా చూసుకొని వాటి కలెక్ట్ చేసి, మీరు చెప్పిన మెసేజ్ అన్ని కలెక్ట్ చేసి డెఫినెట్గా వైజాగ్లో అయితే షూట్ చేయబోతున్నాం. వైజాగ్ వాస్తవులు ఎవరంటే వీడియో వాళ్ళకి షేర్ చేయండి. అక్కడ ఉన్న టాప్ 5 స్ట్రీట్ ఫుడ్స్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాం. మీరు మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. గుంటూరులో ఉన్న టాప్ 5 రెసిపీస్ అన్ని షూట్ చేసాం. లాస్ట్ రెసిపీ అనమాట వంకాయ టేస్ట్ అయితే చేసాం. ఇవే అనమాట టాప్ 5 రెసిపీస్ అన్ని. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.